హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను హోమ్ మేడ్ గీ ప్రిపేర్ చేస్తున్నాను. సో దీనికోసం ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాల పైన ఉన్నటువంటి మీగడని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇది 10 డేస్ నుంచి నేను ఎత్తిపెట్టింది. సో డీప్ ఫ్రీజర్లో పెట్టినట్టయితే అది చాలా ఫ్రెష్గానే ఉంటుంది. తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బ్లెండ్ చేస్తున్నాను. బ్లెండింగ్ టైం కూడా ఎక్కువసేపు ఉండకూడదండి. 30 సెకండ్స్ కన్నా ఎక్కువ బ్లెండ్ చేస్తే ఈ బటర్ మొత్తం వాటర్లోనే మెల్ట్ అయిపోతుంది. మనకి ఈ రకంగా సపరేట్ చేయడానికైతే కుదరదు. సో మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ బటర్ని మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఫ్రెష్ బటర్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని హీట్ చేసుకోవటమే, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఇలా ఇంట్లో చేసుకున్నది అయితే చాలా హెల్దీ అండి. పిల్లలకు కూడా మనం ఈజీగా పెట్టేయచ్చు. బయటవన్నీ కూడా సో అన్హెల్దీ అని ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.